గుడ్ ఆఫ్టర్నూన్ నేను సునీత టీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎస్సీ గురుకుల మహిళా టీచర్లకు సొసైటీ సెక్రటరీ నోటీసులు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లలో అక్రమాలపై ప్రశ్నిస్తే వేధింపులు 12 లక్షల సంగతి సరే ఆ 10 లక్షలకే దిక్కులేదు కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపుతోందన్న దళిత బంధు లబ్ధిదారులు ఆర్టీసీ బస్సులో ఇసుకేస్తే రాలనంత జనం ఓవర్లోడ్తో నడపలేమంటున్న డ్రైవర్లు కండక్టర్లు ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న ప్రధాని మోదీ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ఇవాళ భేటీ ఒడిశాలో కల్తీ మద్యం వల్ల 2 మృతి 14 మందికి అస్వస్థత ఎక్సైజ్ మంత్రి రాజీనామాకు అసెంబ్లీలో ప్రతిపక్షాల ఆందోళన అయోధ్య రామ మందిర నిర్మాణానికి కార్మికుల కొరత డిసెంబర్ కల్లా పూర్తి చేయడంపై ఆలయ కమిటీ ఆందోళన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి షాక్ ఇచ్చింది సెబీ నిధుల మళ్లింపుపై కఠిన చర్యలకు ఉపక్రమించింది అనిల్ అంబానీతో పాటు 24 సంస్థలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది అనిల్ అంబానీకి సెబీ 25 కోట్ల జరిమానా విధించడంతో పాటు ఎలిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్గా ఉండరాదని తేల్చెప్పింది కేఎంపీ సెక్యూరిటీస్ మార్కెట్తో 5 సంవత్సరాల పాటు సంబంధం కలిగి ఉండొద్దని ఆదేశాలు జారీ చేసింది పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి షాక్ ఇచ్చింది సెబీ నిధుల మళ్లింపుపై కఠిన చర్యలకు ఉపక్రమించింది అనిల్ అంబానీతో పాటు 24 సంస్థలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది అనిల్ అంబానీకి సెబీ 25 కోట్ల జరిమానా విధించడంతో పాటు ఏ లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్గా ఉండరాదని తేల్చి చెప్పింది కేఎంపీ సెక్యూరిటీస్ మార్కెట్తో 5 సంవత్సరాల పాటు సంబంధం కలిగి ఉండొద్దని ఆదేశాలు జారీ చేసింది ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనలో నిందితుడికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితుడు సంజయ్ రాయ్ అశ్లీలతకు బానిసయ్యాడంటున్నారు ఓ సిబిఐ అధికారి సైకో అనలైటికల్ ప్రొఫైల్లో రాయ్ గురించి జుగుప్సాకరమైన విషయాలు వెలుగు చూశాయన్నారు పశువు లాంటి ప్రవృత్తి కలిగిన సంజయ్ డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెబుతున్నారు అందుకు తగ్గ సాంకేతిక ఆధారాలు ఉన్నాయని సదరు అధికారి తెలిపారు సంజయ్ రాయ్లో మచ్చుకు కూడా పశ్చాత్తాపం లేదని ప్రతి నిమిషం జరిగిన విషయాలను గుక్క తిప్పుకోకుండా చెప్పాడని అధికారులు వివరించారు దాన్ని బట్టి చూస్తే అతనికి ఎటువంటి పశ్చాత్తాపం లేనట్లు అనిపించిందన్నారు అయితే నేరం జరిగిన ఆగస్టు 8న ఉదయం హాస్పిటల్లో నిందితుడు కనిపించాడని పేర్కొన్నారు ఆగస్టు 9 తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ అదే బిల్డింగ్లోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యిందని తెలిపారు దర్యాప్తులో భాగంగా భవానీపూర్లోని నిందితుడు సంజయ్ నివాసానికి వెళ్లినట్లు వెల్లడించారు సిబిఐ అధికారులు
ఆర్జీకర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్ లో ఆగస్టు 9న డాక్టర్ విగత జీవిగా కనిపించి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. మొదట ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ అత్యాచారమని దర్యాప్తులో తేలింది. వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు. అతని మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా అనేక అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అక్రమ వలసలకు చెక్ పెట్టింది బ్రెజిల్. ఆసియా నుంచి వచ్చే కొందరు విదేశీయులపై ఆంక్షలు విధిస్తోంది. అమెరికా, కెనడాలకు వలస వెళ్లేందుకు తమ దేశాన్ని లాంచింగ్ పాయింట్ గా వాడుకుంటుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే బ్రెజిల్ వీసాల నుంచి మినహాయింపు పొందిన ఆసియా దేశాల వారికి కొత్త నిబంధనలు వర్తించవని తెలిపింది ఆ దేశ న్యాయశాఖ. నిబంధనలు ఉల్లంఘిస్తే ఊచలు తప్పవని హెచ్చరించింది. ఈ ఆంక్షలు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్కు వరుస బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ట్రంప్ను చంపేస్తానని హెచ్చరించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రంప్ను హత్య చేస్తానని పోస్టులు పెడుతున్న రొనాల్డ్ సివ్రుద్ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఇప్పటికే హిట్ అండ్ రన్, లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయన్నారు. కాగా పెన్సిల్వేనియా బట్లర్లో కూడా ట్రంప్పై దాడి జరిగింది. ఈ ఘటనలో మాజీ అధ్యక్షుడి కుడి చెవికి గాయమైంది. అప్పటి నుంచి ట్రంప్కు భద్రతను పెంచారు సీక్రెట్ సర్వీసెస్ అధికారులు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్ను అధికారికంగా స్వీకరించారు కమలా హారిస్. చికాగో యునైటెడ్ సెంటర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్పై విరుచుకుపడ్డారు హారిస్. ఆయన నిబద్ధత ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. ట్రంప్ తిరిగి శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే అవకాశం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆయన తన స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తారని, విశ్వసనీయత ఉండదంటూ కామెంట్ చేశారు. తెలంగాణ నంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ ఇప్పుడు మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా కింద కనిపిస్తున్న QR కోడ్లను స్కాన్ చేస్తే చాలు. లోకల్ టు గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి వార్త ఇక మీ అరచేతిలోని ఆవిష్కరిస్తాం. టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్లో తెర మీదే చూడొచ్చు. బ్యాక్ టు న్యూస్. దళిత బంధుకు ఎంపికైన నిధులు ఇవ్వని రేవంత్ సర్కారుపై దళితులు జంగ్ సైరన్ మోగించారు. వందలాది మంది లబ్ధిదారులు హైదరాబాద్లోని ప్రజాభవన్ కు తరలి వచ్చారు. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ప్రజాభవన్ దగ్గర ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారు మోసాన్ని ఎండగట్టారు. దళిత బంధు ఏమైందంటూ హస్తం ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు దళిత బంధు ఇస్తారా ఇవ్వరా చెప్పాలంటూ దళిత బంధు లబ్ధిదారులు కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో మాకు ఎన్నికల ముంగట హామీ ఇచ్చిన విధంగానే అందరినీ ఎంపిక చేసి వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్లు తీసి గ్రౌండింగ్ చేసి కలెక్టర్ గారి అకౌంట్లలో ఈరోజు డబ్బులు ఉంచడం జరిగింది. అలాంటి నిధులను
ఎన్నికలు అయిపోయిన తర్వాత 9 నెలలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఒక్కరికి జమ చేయకపోవడం కాకుండా ఒక్క లబ్ధిదారుని కూడా పిలవకుండా మమ్మల్ని మభ్య పెడుతూ ఆశ పెడుతూ కాలయాపన చేస్తూ ఇప్పటికీ దళితులటువంటి జీవితాలతోనే ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వము ఇవరకు దళిత బంధువు కింద నిధులు పెట్టి ఉంచిన నిధులను వాళ్ళు ఏం చేసినంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంచేశారు. ఎలక్షన్లు రావడం వల్ల ఆగిపోయినందున అవి అప్పుడు వాళ్ళు వేయలేకపోయారు. మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ఎంపీ ఎలక్షన్లు అయిపోవాలి, దళిత మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము చేస్తామన్నారు. మొన్న భవన్ లో మా ప్రజల భవన్ అనుకున్నాము, ప్రజల సమస్యలు తీర్చే భవనం అనుకున్నాము. కానీ వాళ్ళు వెళ్తే ఇవాళ శాసనసభ ద్వారా ఆమోదించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా, ఒక మంత్రి గారు గాని ఎవ్వరు గాని, ఒక నామినేటెడ్ పోస్ట్ లో ఉన్న ఒక వ్యక్తి గాని అక్కడ లేని పరిస్థితి. ఒక అధికారులు మాత్రమే మా యొక్క దరఖాస్తు తీసుకొని కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వని సందర్భం. మా బాధలు ఎవరికి కనపడతలేవా? మమ్మల్ని ఎవరు రెచ్చగొడతారు? మేము నిరుపేదలుగా గుర్తించలేదా? మేము అవపడతలేమా? మాకు భూములు లేవు, పట్టా భూములు లేవు, ఇండ్లు లేవు, మాకేం లేవు. మమ్మల్ని ఎవరే రెచ్చగొట్టేది? మాకు రెండో విడతల దళిత బంధు శాంక్షన్ అయింది, ఎలక్షన్ కోడ్ పడ్డదని ఆపేసిండ్రు. 9 నెలల, 3 నెలల, 6 నెలల, ఇప్పుడు 9 నెలల ఇంతవరకు ఎవరు స్పందించడం లేదు. అక్కడ కలెక్టర్ కాడికి పోతే మీరు అక్కడికి పోండి, ఇక్కడికి పోండి అని చెప్తే లాస్ట్ హైదరాబాద్ ప్రజాభవన్ కాడికి వచ్చినాం. ప్రజల భవన్ గేట్లు బలగొట్టినాం, ఈ బలగొట్టినాం, అవి బలగొట్టినాం అని చెప్పిళ్ళు. ఆడికి పోతే ఎవరు లేరు, ఏది లేదు, ఏం తీసుకున్నా ఏమి మళ్ళీ రియాక్షన్ లేదు, రిసెప్ట్ లేదు, ఏం లేదు. మాకు ఇప్పుడు 9 నెలలైంది మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అప్పుడు 10 లక్షలే, 10 లక్షల వాడికి మేము 12 లక్షలు పెడతామని చెప్పింది. మరి 12 లక్షలు ఇచ్చిన 50 వేస్తాం ఎక్కడ పోయింది? ఇంతవరకు ఏది లేదయ్యా. మాకు తొందరగా మమ్మల్ని గుర్తించి మాకు విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు పోతే ఎక్కడి నుంచో 100 మంది వేలాది మంది వస్తారు, ఇంకా వస్తారు. వాళ్ళందరూ వచ్చి ఏం లాభం? ఆ కాగితాలు తీసుకున్నా, ఆ మెసేజ్లు ఎవరికి వచ్చినాయి, ఎవరికి వస్తాయి? అది అంతా నిజమేనా? నమ్మొచ్చా? దీనికోసం మేము ఎంతకైనా సిద్ధం, మేము ప్రాణాలు తీసుకోవడానికైనా రెడీ. ఎందుకంటే మా దళితులు మొత్తం వెనకబడి ఉన్నారయ్యా. దళితులకు ఏదో ఆ కేసీఆర్ పెట్టిండు, ఆ పెట్టిన దాన్ని ఇంకొంచెం ఎక్కువ పెట్టి నడుపుతాను 12 లక్షలు అని చెప్పిండు. ఆ 12 లక్షలు అయ్యి, ఆ 10 లక్షలు అయ్యి, మరి అప్పుడు పేర్లు ఎందుకు వచ్చినాయి? సరే పేర్లు రాలేదు, అవి కాలే, మరి కొత్తగా కూడా పెట్టినాయి. ఇవేవి అవేవి. అక్కడ ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, మన బట్టి గారు లేరు, ముఖ్యమంత్రి లేరు, ఎవ్వరు లేరు. ఇక్కడ పెట్రోల్ తెచ్చుకొని తగలబోసుకొని చచ్చిపోతాం. బట్టి గారు మాకెంతో సాయం చేస్తాడు, మా దళితులకు గుర్తిస్తాడు. మా దళిత బిడ్డ మీద నమ్మకంతో వచ్చినాం మేము. ఆ బట్టి గారిని నమ్ముకొని వచ్చినాం, మేము ఎవరిని నమ్ముకొని రాలేదు. ఆయనే గనక స్పందించబోతే మేము పెట్రోల్ పోసుకొని తగలబడి ఇక్కడే చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఫస్ట్ ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. ఇది బారికేడ్స్ అన్ని పెట్టి ప్రజల్ని, ముఖ్యంగా దళితుని లోపలికి పోనీయలేని పరిస్థితి. అలాగే లోపలికి పోయినా కూడా అధికారులు మిశ్రమంగా స్పందిస్తారు. ఒక దళిత బంధు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నది. ఏమన్నా అంటే మెసేజ్లు వస్తాయని చెప్తున్నారు. ఇవి తీసుకపోయి చెత్తల బుట్టల వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల దళిత బంధు లబ్ధిదారులను మేమందరినీ సమీకరించి న్యాయ పోరాటానికైనా సిద్ధపడతామని ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా చేస్తున్నాం. ప్రమోషన్లు, బదిలీలో అన్యాయం జరిగిందని నిలదీసిన మహిళా ఉపాధ్యాయులపై సోషల్ వెల్ఫేర్ సొసైటీ బెదిరింపులకు పాల్పడుతోంది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల సెక్రటరీ అక్రమార్కులకు వంత పాడుతూ ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. సొసైటీ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన 142 మంది టీచర్లకు నోటీసులు ఇచ్చారు. మరో ఉపాధ్యాయురాలిపై క్రిమినల్ కేసు పెడతామంటూ బెదిరించారు. ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేదంటే చర్యలు తప్పవని సెక్రటరీ హెచ్చరించారని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలన నియంతృత్వంగా సాగుతుంది అనడానికి తాజా సంఘటనలే అద్దం పడుతున్నాయి. రైతులు మొదలుకొని జర్నలిస్టుల వరకు కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి వెళ్లి మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడులకు పాల్పడ్డారు. రుణమాఫీపై ఆరా తీసిన జర్నలిస్టులపై దాడి చేయడమే కాక కెమెరాలు, ఫోన్లు, చిప్లు లాక్కొని సీఎం సొంతూరికే వస్తారా అంటూ పోలీసుల ముందే బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రజల పక్షాన ప్రశ్నించడమే నేరమన్నట్టు అక్షరంపై అధికారం కక్షగడుతున్నది. సామాన్యులపై దాడులు సర్వసామాన్యమైన చోట జర్నలిస్టులపైన దాడులకు తెగబడుతున్నది. ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయారెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి ప్రగల్భాల నేపథ్యంలో ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లిలో వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చెప్పాలనుకోవడమే వారు చేసిన నేరం. సీఎం ఇలాకాలో రైతులు రుణమాఫీపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకోవడమే వారు చేసిన పాపం. భజంత్రీలుగా ఉండలేక స్వతంత్రంగా సాహసించడాన్ని మరుగుజ్జు మనస్తత్వం తట్టుకోలేకపోయింది. అంతే, ఏలికకు కోపం వచ్చింది. 10 నిమిషాల్లోనే పదుల సంఖ్యలో గూండాలు రంగంలోకి దిగారు. మహిళా పాత్రికేయులను చుట్టుముట్టారు. గురువారం ఉదయం నుంచి సుమారు 4 గంటల పాటు భయానక కాండ కొనసాగింది. కెమెరాలు, ఫోన్లు గుంజుకున్నారు. వారిని బురదలోకి నెట్టేశారు. తీసుకోబోతే ఒకరికొకరు ఫోన్లు విసిరేసుకుంటూ వెకిలి ఆట ఆడారు. పట్టుకొని వేధించారు. వెళ్లిపోతుంటే వెంటాడారు. పదుల సంఖ్యలో కార్లతో వారిని చేశారు. ఇంత జరుగుతున్నా వారికి రక్షణగా ఎవరూ రాలేదు. పోలీసులకు మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. బీతిల్లిపోయిన జర్నలిస్టులిద్దరూ రక్షణ కోరుతూ తామే వెల్దండ పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ అదే అరాచకం. చేష్టలుడికి చూస్తున్న ఖాకీల ముందు కూడా వారి ఆగడాలు ఆగలేదు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మిగతా జర్నలిస్టులపైన వారి దౌర్జన్యం ఆగలేదు. ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టుల్ని వేధిస్తున్న వీడియోలు బయటకు రావడంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. నిజాంకి వ్యతిరేకంగా కలం జలిపించిన తొలితరం పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్ రజాకార్ల చేతుల్లో హత్య గావింపబడిన రోజునే ఇద్దరు మహిళా జర్నలిస్టులపై అధికార పార్టీ అనుయాయుల గూండాగిరి నాటికీ నేటికీ మారని దుస్థితికి అద్దం పట్టింది. అనుమూల గడిలోని ఆగడాల తీవ్రత అందరికీ తెలిసి వచ్చింది. గతంలో జర్నలిస్టు శంకర్పై దాడి ఘటనతోనే ఆకురౌడీల అరాచకం వెలుగులోకి వచ్చినప్పటికీ ఈసారి మహిళా జర్నలిస్టులను టార్గెట్ చేయడం విషాదం. రేవంత్ రెడ్డి గారు, మేము కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ ఎంతమందికి జరిగింది, ఎంతమందికి జరగలేదు అని చూపించేందుకు, అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించేందుకు మాత్రమే పోయినాం మేము. నిజంగా రుణమాఫీ జరిగితే జరిగినోళ్ళు జరిగిందని చెప్తారు, జరగనోళ్ళు జరగలేదని చెప్తారు. దానికోసం మీకు ఎందుకంటే అంత భయం? జర్నలిస్టులను ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు? మా మీద అటాక్ చేసిర్రు. అక్కడ మేము పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం. మధ్యలో ఫీడ్ కోసం ఆగి వస్తూ ఉంటే 2 బండ్లు మమ్మల్ని ఫాలో అయినాయి. మధ్యలో వెళ్దండి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆగడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా పోలీస్ స్టేషన్ లోకి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చెయ్యి ఇట్లా నా మీదకి కొట్టడానికి వచ్చిండు. మేము మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు, మీ ఆడబిడ్డని, మీ ఇంట్లో నీ బిడ్డని, నా బిడ్డకి పెళ్లి టైంకి నన్ను లోపల పెట్టిర్రు, పోలీస్ స్టేషన్ వేసిర్రు, జైలు వేసిర్రు అన్నారు కదా. మీ బిడ్డ ఏజ్ ఉన్న పిల్లలమే కదా, మేమిద్దరం కూడా మీ బిడ్డ ఏజ్ ఉన్న ఆడబిడ్డలమే కదా. ఆడబిడ్డలకి ఇదా మీరు ఇచ్చేది? మీ ఇంటి ఆడబిడ్డకు ఒక రూలు, బయట ఆడబిడ్డలకు ఒక రూలా? మీరు రాష్ట్రం మొత్తంకి సీఎం కదా, మీరు రాష్ట్రానికి సీఎం కదా. ఆడపిల్లల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా. మహిళా జర్నలిస్టులపై దాడుల్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. కొండారెడ్డిపల్లిలో జరిగిన సంఘటనను పలువురు సీనియర్ జర్నలిస్టులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్థానిక పార్టీ నాయకులతో మాట్లాడారు. గువ్వల బాలరాజు, యడుమ సత్యం సహా నేతలందరినీ వెల్దండ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా చూడాలని చెప్పారు. దీంతో పాటు నాగర్ కర్నూలు ఎస్పీతో కూడా మాట్లాడారు. జర్నలిస్టులపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకుల్ని అదుపులోకి తీసుకోవాలని, మహిళా జర్నలిస్టులపై ఎలాంటి అఘాయిత్యం జరగకుండా వారిని సురక్షితంగా హైదరాబాద్ కు పంపించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని కోరారు. పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి వారిని పంపించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ ఫోన్ చేయడం జర్నలిస్టు సంఘాలు కూడా కలగజేసుకోవడంతో పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి జర్నలిస్టు బృందాన్ని హైదరాబాద్ కు పంపించారు. మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిలపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడిని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
తమపై దాడి జరిగినట్టు మధ్యాహ్నం 12:30 గంటలకు మహిళా జర్నలిస్టులు సరితా విజయారెడ్డి వంగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు మీనమేషాలు లెక్కించిన పోలీసులు, రాజకీయ వర్గాలు, ప్రజలు, సీనియర్ పాత్రికేయుల నుంచి వస్తున్న విమర్శలతో రాత్రి 9 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు అనిల్ ఎర్కలి, చందు యాదవ్, శేఖర్ మల్లెపాకుల, కృష్ణ చాకలి, వంశీలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మూసీ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. ఎగువ కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా పంట పొలాలకు 588 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిలువ 3.79 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2700 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2500 క్యూసెక్లుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 3 గేట్లను 1 ఫీట్ మేర ఎత్తి దిగువకు నీరును విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 642 అడుగులకు చేరింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో రాష్ట్రంలో నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు జనావాసాలను ముంచెత్తాయి. దీంతో వేలాది ప్రాంతాలు నీట మునిగాయి. వరదల తాకిడికి రుద్రప్రయాగలో 4 నేపాలీలు మృతి చెందారు. మరోవైపు వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా 272కి పైగా రహదారులను మూసివేసింది ధామీ సర్కార్. ఇదిలా ఉంటే రానున్న 3 రోజుల పాటు ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కెనడాలో రైల్వే ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. కెనడా నేషనల్ ది కెనడా పసిఫిక్ కన్సస్ సిటీ సదరన్ సంస్థలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు రోడ్డెక్కారు. 4 రోజుల సమ్మెతో నార్త్ అమెరికా ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. వ్యవసాయ, ఆటోమొబైల్, గృహ నిర్మాణ, ఇంధన పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు సరఫరా నిలిచిపోయింది. దీంతో పనులు లేక పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డాయి. అండర్సన్ ఎకనామిక్ గ్రూప్ అంచనాల ప్రకారం 4 రోజుల్లో $500 మిలియన్ నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. అదే వారం పాటు ఈ ఆందోళన కొనసాగితే $1 బిలియన్ ఆర్థిక నష్టం వాటిల్లనుంది. అమెరికాలో అతిపెద్ద ఆంజనేయుడు కొలువుదీరాడు. టెక్సాస్లో 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు చిన్నజీయర్ స్వామి. సుగర్లాండ్లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో స్థాపించిన ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్గా నామకరణం చేశారు. నిస్వార్థం, భక్తి, ఐక్యతకు గుర్తుగా ఈ విగ్రహం నిలుస్తుందన్నారు చిన్నజీయర్ స్వామి. కాగా భారత్ వెలుపల ఉన్న అత్యంత ఎత్తైన ఆంజనేయుడి విగ్రహంగా ఈ స్టాచ్యూ రికార్డులకెక్కింది. అంతేకాదు టెక్సాస్లోని అత్యంత ఎత్తైన విగ్రహంగా మరో రికార్డు కూడా సొంతం చేసుకుంది. सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शरप रघुनंदन
देवन रघुपति शायन शतयोजन शतशतयोजन शरधि బోట్స్వానాలో భారీ వజ్రం బయటపడింది. సుప్రసిద్ధ వజ్రాల గని కరోవేలో 2492 క్యారెట్ల భారీ వజ్రం దొరికినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని ఎక్స్రే టెక్నాలజీ సహాయంతో గుర్తించినట్లు పేర్కొంది. దేశంలో లభ్యమైన వజ్రాల్లో ఇదే అతి పెద్దదంటోంది బోట్స్వానా. ఇది అత్యధిక నాణ్యత కలిగిన వజ్రం అని తెలిపింది కెనడియన్ మైనింగ్ కంపెనీ లూకారా డైమండ్ కార్పొరేషన్. కాగా దక్షిణాఫ్రికాలో 1905లో 3106 క్యారెట్ల అతిపెద్ద కులినన్ వజ్రాన్ని కనుగొన్నారు. మళ్లీ 100 సంవత్సరాల తరువాత కనుగొన్న అతిపెద్ద వజ్రం ఇదే. తెలంగాణ నంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ ఇప్పుడు మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా కింద కనిపిస్తున్న QR కోడ్లను స్కాన్ చేస్తే చాలు. లోకల్ టు గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి వార్త ఇక మీ అరచేతిలోనే ఆవిష్కరిస్తాం. టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్లో తెర మీదే చూడొచ్చు.